హాయ్ అండి, వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు అండి, చేపల ఫ్రై. ఒకే ఒక్క చేప, 5 కేజీలన్నర చేప అండి మా వారు తెచ్చారు. ఇంట్లో మా తమ్ముడు మ్యారేజీ అయితే చుట్టాలందరూ వచ్చారండి. మా మేనత్తలు, మా బాబాయిలు, మా అన్నయ్యోళ్ళు, మా వదినమ్మాళ్ళు అందరూ వచ్చారండి. చేప అయితే ఒకటే చేప అండి, పెద్ద చేప. ఎలా చేశానో కామెంట్ చేయండి అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నాను. ఒక డబరా తీసుకున్నానండి, వెడల్పుది అయితే లేదండి. ఒక డబరా తీసుకొని దాంట్లో 5 కేజీలన్నర చేప అయితే 5 కేజీలన్నరలో 4 కేజీలు ముక్కలు పులుసుకు తీసానండి. కేజీన్నర ఏమో ఫ్రైకి తీసుకున్నానండి. డబరాలో వేసానండి చేప ముక్కలు. వేసిన తర్వాత ఆ ముక్కకి ముందే కడిగి క్లీన్ చేసి ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పట్టించి శుభ్రంగా కడిగించి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక 2 గంటలు. తర్వాత కర్రీ చేశానండి. ఇది 4-5 రోజులు అవుతుందండి ఇది చేసి. నేను వీడియో తీసి అలా పెట్టుకున్నానండి. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పెడదాంలే అని వీడియో తీసుకొని అలా పెట్టుకున్నానండి. అందుకనే ఈరోజు నేను అప్లోడ్ చేశాను. చూడండి అండి కంపల్సరిగా చేపల కూర ఎలా చేశాను. ముందుగా గిన్నెలో ఒక డబరా గిన్నెలో ముక్కలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు, టమాటాలు నేను చేశానంటే గుజ్జు చేసుకున్నానండి. అలాగే తెల్లటి పేస్ట్ ఉందకండి. ఆ పేస్ట్ ఎలా ఏంటంటే వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మరి జీడిపప్పులు నానేసి, ఇవి అన్నీ నానేసి, తెల్ల నువ్వులు నానేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసానండి. అన్ని పేస్ట్లేనండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు గుజ్జులాగా ఉంటుందండి. అందుకనే అలాగ పేస్ట్ లాగా చేసి అన్నీ అలా చేశాను. పాలు పోసాకండి, అవి కొబ్బరి పాలు అండి, చిక్కగా తయారు చేసిన ఒక కొబ్బరికాయ పాలు పోసి చిక్కగా తీసి దాంట్లో వేసానండి. 4 కేజీలు 4 కేజీల ముక్కలకి కేజీన్నర కారం వేసానండి. అంటే 6 స్పూన్లు కారం వేసాను. ఉప్పు ముందుగానే ముక్కకు పట్టించాకండి, చూసుకొని వేసుకున్నాను. ఉప్పు ఎవరైనా చూసి వేసుకోవాలండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. మేమైతే సమానంగా తింటామండి. పసుపు వేసానండి 1 స్పూను, కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ కొబ్బరి పాలు, టమాటా పేస్టు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పులు, మరి తెల్ల నువ్వులు కలిపిన పేస్టు, అలాగే మెంతులు, ధనియా పౌడర్. కారం ఎన్ని స్పూన్లు వేసుకున్నామో మనం ధనియాల పొడి అన్ని స్పూన్లు వేసుకుంటే అంత బాగుంటుందండి, లేకపోతే బాగోదు. అవి ఏంటంటే కొంచెం ఒక 2 స్పూన్లే ఉన్నాయండి ధనియాల పొడి, 2-2.5 స్పూన్లు ఉన్నాయి. అవి వేసాను, అయిపోయింది ధనియాల పొడులన్నీ అయిపోవచ్చినాయండి. అవి ఒకసారి మళ్ళీ చేసుకోవాలి నేను. తర్వాత కస్తూరి మేతి, మెంతులు, కొన్ని పచ్చిమిర్చీలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, ముక్కకు పట్టి చక్కగా ఉంటుంది. మళ్ళీ జీలకర్ర పొడి, ధనియా పొడి, నెక్స్ట్ చెక్క లవంగ పొడి కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది, అంతవాటికి మేము వీడియో తీసామండి. ఎలా ఉందండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసానండి. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ముక్కలకి పట్టిస్తే తినేటప్పుడు ముక్క అనేది రుచిగా ఉంటుంది, నీచు వాసన రాదు. అసలు నాకు రాదండి చేపల కూర. నేను అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానంటే నేను అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నా. కూర అసలు నాకు రాదండి, చేపల కూర చూసి నేర్చుకున్నానండి మా అమ్మ వాళ్ళ దగ్గర, మా వదిన వాళ్ళ దగ్గర. ఎక్కువగా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి కర్రీ, చేపల కూర. నాకైతే వచ్చిందండి, ఎంత ఆనందంగా ఉందో చేపల కూర వచ్చిందని. ఆ కొబ్బరి పాలు పోస్తే కూరకి ఎంత టేస్ట్ వచ్చిందోనండి, అంత టేస్ట్గా ఉంది కర్రీ.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి, ఇలాగ ఐటమ్స్ వేసి కర్రీ చేయండి అండి. నూనె దగ్గరగా 200 గ్రాముల నూనె పోసానండి. పావు కిలో నూనె దాకా పట్టిద్ది, 4 కేజీలు కదండి, ఇంక ఎక్కువైనా పట్టిద్ది. చేపల పులుసుకి ఎప్పుడైనా నూనె ఉండాలండి, ఆ నూనె ఉంటే చక్కగా ఉంటుంది. ఈ కూర వండుకొని 2 రోజులైనా వండినప్పుడు తినకుండా తెల్లారో లేదా సాయంత్రమో చల్లారిన తర్వాత తింటే ఎంత బాగుంటుందోనండి. కలుపుతుంటే ఇంకా నాకు నోరు ఊరుతుందండి, మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి కర్రీ. మీరు కూడా చేయండి అండి, అలాగా చేసి కామెంట్ చేయండి, ఇంకా ఎలా చేయాలో చెప్పండి అండి. కలిపి ఎప్పుడైనా నేను కలిపి పెడతానండి. నేర్చుకున్న కాడ నుంచి నేను ఇలాగే కలిపి పెడుతున్నాను. ఆ పేస్టుల వల్లే కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఇంక నేను ఏమీ వేయలేదండి, అన్నీ ఆ పేస్టులు పట్టుకొని వేసుకున్నానండి. పొయ్యి మీద పెట్టితే అసలు అది కదిలిచ్చే పనే ఉండదండి. అలాగ కలుపుకొని పులుసు పోయాలండి. ఆ పులుసు పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోద్దండి. అలాగే కేజీన్నర ముక్కలు తీసానండి, అవి కూడా ఫ్రై చేశానండి. ఆ ఫ్రైకి ఏమేమి కలిపానో అవి కూడా చూపిస్తాను చూడండి. పులుసు, చింతపండు పులుసు పోసానండి ముక్క మునిగిందాక. అది ఫ్రైకి కొంచెం ఏమంటే బియ్యం పిండి, శనగపిండి, అలాగే మైదా పిండి కొంచెం, అది కొంచెం అంటే ఎలాగా రెండు స్పూన్లు, ఈ 2 స్పూన్లు, ఇంకోటి ఇదండి, ఇదేం పొడి అంటే గుర్తుకు రావట్లా, గోధుమ పిండి అండి. ఈ 3 పొడులు వేసి బియ్యం పిండి, గోధుమ పిండి, మైదా పిండి, మొక్కజొన్న పిండి అండి, కార్న్ఫ్లోర్, గోధుమ పిండి కాదు, సారీ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అవి 2 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు నేను అంచనాగా వేసుకున్నానండి. పేస్ట్ కూడా వేసాను, ఆ జీడిపప్పుల పేస్ట్ కూడా వేసినానండి. ఉప్పు కారం ఆల్రెడీ పట్టించే ఉంది, అయినా కొంచెం వేసుకున్నాను కారం. తినేటప్పుడు బాగుంటుందండి. కార్న్ఫ్లోరు, మైదా, బియ్యం పిండి, కారం అండి, కారపొడి అదండి, ఇవన్నేసి కలిపి ఇవి రంగు పొడి కూడా వేసానండి. ఇది మన బిర్యానీలో వేసుకుంటాం కండి, ఆ పొడి కూడా వేసానండి. ఎంత బాగుందంటే ఫ్రై, అంత బాగుంది. ఆ పులుసులో కూడా నంజుకుంటుంటే తింటుంటే ఎంత బాగుందోనండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గానే వేసాను, అంటే ఆల్రెడీ మనం కలిపే ఉంచుకున్నాం కండి. ఫుడ్ కలర్ కూడా వేసానండి, మనం బిర్యానీలో వేసుకునే ఫుడ్ కలర్ కూడా, అంటే కలర్ఫుల్గా ఉండటానికి కలిపానండి, అంతేగాని అంత అవసరం ఏం లేదు. మనం వీడియోకి కలర్ఫుల్గా ఉంటుందని అంతే, ఏం లేదండి. ఎలా ఉన్నాయండి నా వంటలు? లైక్ చేయండి అండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఇంకెలాగా నేను వంటలో వెరైటీ నేను చేస్తానండి, చూసి నేర్చుకొని చేస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి అండి. వెన్నీ కుకింగ్ ఛానల్ అండి మా ఛానల్, సపోర్ట్ చేయండి అండి మా ఛానల్ని.
అదిగోండి ఒక్కొక్క ముక్క అరచేయి కంటే పెద్దగా ఉందండి. ఒకే చేప 5 కేజీలన్నర చేప అంటండి. మా హస్బెండ్ తెచ్చాడు. కేజీన్నర తీసానండి. 4 కేజీలు పులుసు పెట్టానండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి. వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. షార్ట్లో కూడా పెట్టేటట్టుగా చూస్తానండి. లాంగ్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. చేపల కూర కూడా ఉడికేది చూపిస్తానండి. అవి ఫ్రై చేశానండి అన్నీ. ఎంత బాగుందన్నారు మా మేనత్తలు, మా బాబాయ్ వాళ్ళు, మా పిల్లలు తిని చాలా చక్కగా ఉందన్నారండి. చేపల కూర చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. అలా కలిపి పెట్టి ఉన్నానండి ముక్కల్ని. 2 ముక్కలు వేస్తేనే కళాయి సరిపోతుందండి. చూడండి, అది కూడా చూడండి, చూపిస్తాను. అట్లాగా 4 ఆయిలు 10 ముక్కలు దాకా ఉన్నాయండి. చేప ముక్కలు కేజీన్నర కంటే ఎక్కువే తీసానేమోనండి. 10 ముక్కలు తీసాను. కొంచెంసేపు ఉంచితే సరిపోద్దండి. అదిగోండి పులుసు. హైలో ఒక 20 మినిట్స్ ఉంచానండి. సిమ్లో వచ్చేసి ఒక 30 మినిట్స్ 35 మినిట్స్, మొత్తం 50 మినిట్స్లో కర్రీ అయిపోయిందండి. ఇక తిప్పే పనే లేదు. అదిగోండి ఫ్రై. ఒక్కొక్క ముక్క తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. బాయ్. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.